నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇందాక మీరు 6 గ్యారెంటీలు అవ్వట్లేదు అన్నారు కదా శ్రీనివాస్ గౌడ్ గారు. మరి కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నారు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే బస్సు ఫ్రీ 3 అయితే నడుస్తూ ఉన్నాయి. సో మిగతావంటే కొంచెం జరిగి ఉండొచ్చు. రేషన్ కార్డులు మీ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు. మేము ఇచ్చినాం, చెప్పుకోలేకపోయినాం. ఇచ్చినాం రేషన్ కార్డు 100% ఇచ్చినాం. ఇట్లా పబ్లిసిటీ చేయలే, ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు, కార్డ్స్ ఇచ్చినాం. ఇంకా కొన్ని ఇచ్చేది ఉండే, ఎలక్షన్ల ముందు కొన్ని ఇచ్చేది ఉండే అనమాట. అప్పటికి ఇండ్లకు సంఖ్యకు సమానంగా దగ్గర వచ్చినాయి ఎన్ని కార్డ్స్ అనేవి. కార్డు సంఖ్యకు ఇండ్లకు కొద్దిగా వ్యత్యాసం ఉంది కనుక కొన్ని ఇంకా అవసరం ఉండే, ఎలిజిబుల్ వాళ్ళు ఉండి ఇచ్చే అవకాశం ఉండేది. అట్లా మీరు ఏ గ్రామానికన్నా పోయి అడగండి ఏం అమలు అయిందనేది. మేము చెప్తే ఏమైతే అంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ కనుక మస్తు మాట్లాడతాడా అని అంటారు, విమర్శిస్తారు. మీరే ఎవరైతే అమలు అయిందన్నారో వాళ్ళు ఎంబెట్టుకొని పోండి, గ్రామాలకు పోండి. మీ నియోజకవర్గం ఏ నియోజకవర్గం ఎక్కడైనా పోండి, తెలంగాణ 5-6 ప్రాంతం పోండి. కొడంగల్ కన్నా పోండి, కోజి కన్నా పోండి, మహమూద్ పోండి, వరంగల్ పోండి, నిజామాబాద్ పోండి, ఆదిలాబాద్ పోండి. ఏ గ్రామానికన్నా పోండి, ఏ తాండకన్నా పోయి అడగండి ఏం అమలైనవి అని అడగండి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మేము చెప్పిన దానికన్నా ప్రజలు చాలా ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ టీవీ ఛానళ్ళు తర్వాత ఈ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ప్రజలు చైతన్యం వచ్చింది. అందరు మీరు ఎక్కడైనా పోయి అడగండి, చెప్తారు వాళ్ళు ఏమి అమలైనటువంటి. ఏం లేదు, వాళ్ళ అవంతా అమలు పైన దృష్టి లేదు. కాంట్రాక్టర్లు బిల్లు రాక దండలాడుతున్నారు, సర్పంచులు బిల్లు లాగా దండలాడుతున్నారు, ఉద్యోగులు జీతాలు బెనిఫిట్స్ రాక రిటైర్డ్ అయిన ఉద్యోగులు దండలాడుతున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు లేవు, హాస్పిటల్ సరైన మందులు లేవు, పట్టించుకునే నాతులు లేడు, అస్తవ్యస్తంగా అయింది పరిపాలన. ఏదైనా పని కావాలని పోతే అయ్యే పరిస్థితి లేదు, బిల్లు కావాలంటే అయ్యే పరిస్థితి లేదు. హెవీ కరప్షన్ అయిపోయింది, చాలా కరప్షన్ పెరిగిపోయింది. కరప్షన్ పెరిగింది మీ దగ్గరే అంటున్నారు. ఎక్కువ 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్, బయటకు లాగుతాం ఆయన జైలుకి పంపిస్తాం. ప్రాజెక్టు కాస్టే 1,00,000 కోట్లు, నువ్వు లక్ష తింటే మరి కాళేశ్వరంలోనే కాదు అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ కుటుంబం దోచుకుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక మాట్లాడడానికి మస్తు మాట్లాడతారు మాట్లాడడానికి మన ఆధారాలు ప్రజలు చూస్తారు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, ప్రజల తీర్పు. ఎలక్షన్ ఏ ప్రజాస్వామ్యం లేదంటే ఎలక్షన్ ద్వారానే ప్రజల యొక్క తీర్పు ద్వారా. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టండి ఎవరు సత్తా ఏంటో తెలిసిపోద్ది అంటున్నారు. కానీ మరి ఎమ్మెల్సీలోనే పోటీ చేయలేకపోతున్నారు మీరు. ఒక ఎమ్మెల్సీ పట్టుకుని అట్లా అనుకుంటే మేము ఎలక్షన్ తర్వాత మా మహబూబ్నగర్ జిల్లాలోనే మరి ఎమ్మెల్సీ గెలుచుకున్నాం కదా, మేము లోకల్ బాడీ ఎలక్షన్ గెలుచుకున్నాం కదా, 14 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గెలుచుకున్నాం కదా. మరి అప్పుడు గెలుచుకున్నప్పుడు కాంగ్రెస్ పని అయిపోయింది అని అన్నారా? ఒక్క ఎమ్మెల్సీ సీటును, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ను పెట్టుకున్నంత మాత్రాన కాదు అక్కడ. సో నిజంగానే ఒకటి మా దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉంది, వీరికి వానికి ఎందుకు ఉందని. రేపు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, 10 ఎలక్షన్స్. ఆ 10 కాన్స్టిట్యూన్సీలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. ఆ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తాయనే ఉంది నమ్మకం ఉంది కనుక దాని మీద మేము దృష్టి పెట్టినాం. దాంట్లో ఎలాగ మనం బయటపడాలనే ఉద్దేశంతో మీరు ఆ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా.